సార్ చివరిగా ఒక ప్రశ్న. లోకేష్ క్యాబినెట్లోకి వచ్చారు, కీలకమైనటువంటి భారీ శాఖలు ఆయనకు అప్పగించారు. ఎలా ఉంది లోకేష్ పనితీరుని మీరు గమనిస్తా ఉన్నారు? ఆయన పనితీరు ఎలా ఉంది? ఎన్ని మార్కులు వేస్తారు? మార్కులు లేకుంటే ఇంకోటి కాదు, మిమ్మల్ని రీచ్ అవ్వడం అనేది నా విధానం ఏంటంటే ఎక్కడికక్కడ యంగ్స్టర్స్ రావాలా. ఈరోజు దేశంలో రాజకీయాలు ఎట్టున్నాయంటే ప్రజలతో అనుసంధానం కావాలా. యంగ్స్టర్స్కు ఉండే టెక్నాలజీ, వాళ్ళకుండే చదువు, సంస్కారం, వాళ్ళకుండే ఆర్గనైజేషన్ స్కిల్స్ అన్నీ కూడా ఉపయోగపడితే ఇంకా మెరుగ్గా మనం చేయగలుగుతాం. అదే సమయంలో ప్రజలతో అనుసంధానం కావాలి. ఇప్పుడు ఎర్రంనాయుడు కొడుకున్నాడు, చాలా బాగా చేస్తాడు రామ్మోహన్ నాయుడు. ఇప్పుడు లోకేష్ని కానీ అఖిలప్రియ కానీ వీళ్ళందరినీ కూడా యంగ్స్టర్స్ అందరినీ ఇంట్రడ్యూస్ చేశాం. ఇంకా రాబోయే ఎలక్షన్లో ఇంకా చాలా మంది ఇంట్రడ్యూస్ చేస్తాం. సో పూర్తి కాన్ఫిడెంట్, శాశ్వతంగా కాదు, డెఫినెట్గా ఉండాలి. ఉంటే నాకు లాభం కాదు, నేను ఇంకా ఎక్కువ కష్టపడాలి. కానీ రాష్ట్రానికి లాభం, తెలుగు జాతికి లాభం, భావి తరాల భవిష్యత్తుకు లాభం. ఆ విషయమే చెప్తున్నా. ప్రతి ఒక్క ఇంట్లో చర్చ చేయండి.